ఒక కంటెంట్ ఎలా చెప్పాలి కెమెరా ముందు అంటే, ఇప్పుడు మనం ఒక న్యూస్ చదువుతాం. గూగుల్‌లో ఒక న్యూస్ చదువుతాం. లేదా టీవీలో ఒక న్యూస్ వింటాం. అట్లుంటదనమాట. లేదా ఒక పుస్తకంలో ఒక విషయం చదువుతాం. చదివి మనం ఏదో క్రియేట్ చేస్తాం. నిజ జీవితంలో జరిగిన సంఘటనలుంటాయి. వాటిని చెప్పాలనుకుంటాం. అయితే వాటిని ఎలా చెప్పాలి? పోనీ మనం చదివిన ఆర్టికల్‌ను మనకు తెలిసిన విషయాన్ని యూట్యూబ్‌లో కెమెరా ముందు ఎలా చెప్పాలి? అంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం యాడ్స్ చూస్తూ ఉంటాం కదా! సబ్బుల యాడ్స్. మిలమిలలాడే తెలుపని నురుగు రావడము, సోపు ఉతకడము, రిన్ తీయడం ఇట్లుంటది. అలాగే బాంబినో సేమియాలు ఉంటాయి. నోరు ఊరించేలాగా చూపిస్తూ ఉంటారు కదా! ఇట్లా కొన్ని యాడ్స్ అనేవి మీకు తెలుసు కదా! శారీస్ యాడ్స్ ఉంటాయి. ఇంకా చాలా యాడ్స్ ఉంటాయి. ఆ! ఇంకేవి కుక్కర్స్ యాడ్స్ ఉంటాయి. గంగా వాటర్ ఫిల్టర్ అని అవన్నీ చూస్తూ ఉంటే ఎంతో మంచిగా అనిపిస్తది మనకు. అవి కేవలం సినిమాటిక్ మాత్రమే అది. అగో అంతేగాని నిజంగా అవి అట్లుంటాయా? మనం వాటర్ ఫిల్టర్ కొనుక్కుంటాం. అలా ఉంటాయా? ఫ్రిడ్జ్‌లు కొనుక్కుంటాం, ఫ్యాన్‌లు కొనుక్కుంటాం. కేతాన్ ఫ్యాన్ అని ఒక అమ్మాయి ఎగురుతూ చూపిస్తది. వాషింగ్ పౌడర్ నిర్మా అని ఎగురుతూ డాన్స్ ఏస్తూ నురగ వస్తూ ఏదో చూపెడతారు వాళ్ళు. కానీ అవన్నీ బయట అలా ఉంటాయా? మనం కూడా ఫ్యాన్స్ వాడినాం, నిర్మా పౌడర్ వాడతాము. అలా చూపించే వస్తువులన్నీ బయట వాడతాం. నిజ జీవితంలో అంత సంతోషంగా ఉంటాయా? ఉండవు గదా! మరి వాళ్ళెలా జెప్పారు అంటే, చూపరులను ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం కోసం ఆ విధంగా తయారు చేస్తారనమాట. అలా ఉంటేనే మనం చూస్తాం. లేకుంటే చూడలేం గదా! బయట జేసినట్టు నిజంగా జేస్తే, ఉన్నది ఉన్నట్టు బయట దాన్ని చూపెడితే చూడం. కాబట్టి ఎంటర్‌టైన్‌మెంట్‌గా చేసి వాళ్ళు ఎక్సైటింగ్‌గా చూపెట్టారు. మీకు ఉదాహరణ జెప్తాను. మనం ఫోటోలు దిగుతాం. దిగినప్పుడు ఏం చేస్తాం? పౌడరేసుకుంటాం, స్నానం చేస్తాం, మంచి డ్రెస్‌లేస్తాం, వెలుగు చూసుకుంటాం, అందంగా వచ్చేలాగా స్టిల్స్ ఇస్తాం. మంచి కలర్‌ఫుల్‌గా మేకప్ ఏసుకుంటాం. ఇన్ని చేసి స్టిల్స్ ఇచ్చి, రంగులేసుకొని దిగుతాం కదా! లిప్‌స్టిక్ పెట్టుకుంటాం. మంచి మంచి పోజులు పెడతాం. మంచి లొకేషన్ చూసుకుంటాం. ఎందుకంటే ఫోటో అట్లయితేనే మంచిగొస్తది. అట్లయితేనే చూడేలాగుంటది కాబట్టి. ఈ యాడ్స్ కూడా అంతే అనమాట. మనకు అడ్వర్టైజ్ అనేది నిజ జీవితంలో కంటే భిన్నంగా చూపెడతారు. కానీ నిజ జీవితంలో అలా ఉండదు. యాడ్స్ చూసి, ఆ సబ్బులు చూసి టీవీలో చూపెడితే అడ్వర్టైజ్ చూసి మనం వస్తువు కొనుక్కుంటే అలా ఉండదు. నార్మల్‌గా ఉంటది కదా! కానీ ఆ అడ్వర్టైజ్ అలా చూపిస్తారు కదా మనకు టీవీలో. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఇంట్రెస్ట్ కలిగేలాగా చూపిస్తారు. అందంగా ఉండేలాగా చూపిస్తారు కదా! ఇప్పుడు థంబ్‌నెయిల్‌లో కూడా అలాగే పెడతారు కదా! వీడియో ఒకలాగుంటే థంబ్‌నెయిల్ మాత్రం రెట్టింపు సంఖ్యలో పెడతారు కదా! ఇలాంటి రుచి మీరెక్కడా చూడరు. ఇలాంటి వంటకం చూస్తే మీకు నోరు ఊరాల్సిందే. ఈ మందు వాడితే ఇక జన్మలో జుట్టు ఊడదు అని చెప్తారు. అది ఊడుతదో ఊడదో తెలవదు గానీ వాళ్ళు అట్లా టైటిల్ పెడతారు కదా! అట్లాంటి అడ్వర్టైజ్ కూడా అలాగే పెడతారనమాట. సో, మీరు అడ్వర్టైజ్ ఎలా అయితే పెడతారో, మీరు ఒక కంటెంట్ చదివిన తర్వాత జనాలకి ఇంట్రెస్ట్ కలిగేలాగా. అక్కడ ఉన్నది 10% అయితే మీరు 90% క్రియేట్ జేయాలి. 100% మీరు క్రియేట్ జేసి చెప్పాలంట ఆ విధంగా. చేస్తేనే జనం జూస్తారు. కాబట్టి మీరు చెప్పడం అనేది మీరు సొంతంగా క్రియేట్ జేయండి ఊహించి. సొంతంగా క్రియేట్ జేసి చెప్పండి. మీరు చదివిన దాన్ని మరోలాగా మీరు చెప్పాల్సి ఉంటదనమాట. ఇంట్రెస్ట్ కలిగేలాగా ఊహించి ఒక ఫాంటసీ చేసి అందులోకి లీనమై భ్రమపడుతూ ఒక భ్రమకు లోనై ఆడియన్స్‌ని భ్రమకు లోను చేస్తూ ఆ విధంగా చెప్పాలి. అదే కంటెంట్‌ను మరోలాగా చెప్పాలి. అంటే అదిగో పులి అంటే తోక బారెడు అన్నాడు. పులిబేంద్ర ఊర్లోకెళ్ళి ఇప్పుడు పులిబేంద్ర ఆగు కనపడ్డదన్నాడు. ఇంకోడు ఏం చేసిండు వాడట్లే అరే వానికి అట్లే భ్రమ కలిగింది. అవునురా ఇటకెళ్ళి పోయింది కరెక్టే కరెక్టే. పులి పోయింది. ఓ తోకింత పొడుగున్నదిరా ఇగో ఇట్లా నడుతాందన్నారు. ఖతం ఊరంతా కట్టెలు పట్టుకొని తిరుగుడు, పులెత్తందని తలుపులేసుకునుడు, ఇంట్లో దాక్కున్నారు. ఫారెస్ట్ ఆఫీస్‌లో చెప్పిండ్రు. కానీ ఆ పులి లేదు. కానీ ఎవనుకో పుల్లే కనిపించింది ఆడ కుక్క పోతే. అనిపిస్తే ఇంకోటి చెప్పారుగా ఆ భయానికి వాడికి ఏదో పోతే పులి అని వాడనుకుంటాండు. అట్లా అనిపిస్తది ఆ భయంల. కానీ వాస్తవానికి ఆడ ఏముండదు. కుక్క పోయింది అసలైతే. చూసినావా? అట్లా ఒక వాస్తవ విషయాన్ని మీకు అడ్వర్టైజ్‌మెంట్‌లో అట్లా చూపెడతారట లేనిది ఉన్నట్టుగా. అదిగో పులంటే తోక బారెడంటూ అట్లా చూపెడతారట. జనం కొనే విధంగా, చూసే విధంగా, యాడ్స్ చూసే విధంగా మీకట్లా చూస్తారా? అది చూసి కొనుక్కుంటారు జనం. కొనే విధంగా ఉంటది. చూసే విధంగా ఉంటది యాడ్స్ కదా! అట్లా మీరు ఒక కంటెంట్‌ని మరోలాగా చెప్పండి. ఇంట్రెస్ట్ కలిగేలాగా చెప్పండి. తెచ్చిపెట్టుకొని నవ్వుతూ, తెచ్చిపెట్టుకొని సంతోషపడుతూ, తెచ్చిపెట్టుకొని బాధపడుతూ, తెచ్చిపెట్టుకొని ఎగిలిస్తూ ఎదుటి వాళ్ళకు మనకు నొప్పి పెట్టకుండా మనం కస్టమర్స్‌ని ఏదైతే రిసీవ్ చేసుకుంటామో అంత చక్కగా స్వీట్‌గా మాట్లాడుతూ రిసీవ్ చేసుకుంటారా కస్టమర్స్‌ని అలా మీరు చదివిన ఆర్టికల్‌ని చెప్పాల్సి ఉంటదనమాట. మీరు లీనమైపోండి అందులో. ఇప్పుడు ఒక థియేటర్‌లో చుట్టూ తలుపులు పెడితే గదిలో లీనమైపోయి మనం ఆ ఫీల్‌కి లోనవుతాం కదా! వాళ్ళు అట్లా చూపిస్తారు కదా! అదే ఓపెన్‌గా బయట సినిమా ఆడిస్తే మనం చూస్తాం కాము కదా! అట్లా సినిమాని థియేటర్‌లో చూస్తేనే ఫీలింగ్ కలుగుతది. అదే టీవీలో చూస్తే కలుగుతదా? బయట ప్లే చేస్తే ఆ సినిమా ఫీలింగ్ కలగదు కదా! అట్లా మీరు కంటెంట్‌లో లీనంగండి. సినిమాలో లీనమయ్యట్టు. అలా లీనమై సినిమాలాగా కంటెంట్‌ని క్రియేట్ చేయండి. అందులో లీనమై ఆ విధంగా ఒక ప్రేక్షకుడు ఏదైతే అందులో లీనమైతాడో ఆ విధంగా లోనవుతూ ఆ కంటెంట్ గురించి చెప్పండి. అలా ఉన్నది ఉన్నట్టు మాత్రం చెప్పకండి. అలా చెప్తే బోర్ ఫీలింగ్ వస్తది. కాబట్టి ఒక ఫాంటసీకి లోనవుతూ మీరు ఒక ఫాంటసీకి లోనై క్రియేట్ చేసి అది జనాలకు చెప్పండి. వాళ్ళు కూడా ఒక ఫాంటసీకి లోనవుతారు. అసలు లేదు అక్కడ. అసలు అలా ఉండదు. అలా చెప్పాలి కంటెంట్ చదివింది. చెప్తే అద్భుతంగా చివరిదాకా చూస్తారు. మనం ఒక విషయాన్ని కెమెరా ముందు ఎలా చెప్పాలి?
అంటే దాన్ని నేర్చుకోవడం ఎలా నేర్చుకోవాలో చెప్తాను. ఉదాహరణకి మనం ముందుకు నడుస్తూ ఉంటాం కదా! ముందుకు నడుస్తాం ఎవరైనా. కానీ వెనక్కి నడవాలి అంటే ఎవరైనా నడుస్తారా వెనక్కి? అది ఎక్కడి నుండి నడవాలి? హైదరాబాద్ నుండి వరంగల్ వరకు. నడవాలి అంటే నడుస్తామా? నడవం కదా! అదే ముందుకైతే నడుస్తాం కొంత దూరం. కొన్ని వేలైనా నడుస్తాం. పుట్టుకతో అలాగే నడిచాం కాబట్టి నడుస్తాం. కానీ వెనక్కి నడుచుకుంటూ, నడుచుకుంటూ కొన్ని వందల కిలోమీటర్లు హైదరాబాద్ నుండి బెజవాడ పోవాలంటే ఎవరైనా పోతారా? ఒక్క 5 నిమిషాలే నడవలేం కదా! కానీ ఒక వ్యక్తి ఏం చేశాడంటే పుడుతూనే మనం ఎలా అయితే ముందుకు నడిచామో అలా వెనకకు నడిసే వ్యక్తిలాగా మారిపోయిండంట. అతను ముందుకు నడవడం రాదు. మనకు వెనకకు నడవడం రానంటే అతను ముందుకు నడవడాన్ని మర్చిపోయి వెనకకు నడవడమే వచ్చిన వ్యక్తిగా మారిపోయిండు. అలా నడుస్తున్నాడు. అప్పుడు నడవొస్తది కదా! అట్లన్నట్టు. మనం ఒక పాటను వింటే వాళ్ళు పాడిన పాటను మనం నేర్చుకుంటాం. మనముగా వింటాం. కానీ అతను ఎలా పాడాడు అనేది మనకు తెలీదు. అతనిలా మనం నేర్చుకోము. అతనిలా వినము. అతనిలా పాడము. మనముగా అతని పాటను పాడతాం కదా! అందుకే మనం పాడలేం. కాబట్టి మనం వినేటప్పుడు, దాన్ని నేర్చుకునేటప్పుడు, పాడేటప్పుడు, వినేటప్పుడు అతనిలానే నేర్చుకోవాలి. అతను పాడినట్టే నేర్చుకోవాలి. అతను పాడినట్టే పాడాలి. అతనిలానే పాడాలి. తప్ప మనముగా ఆ పాటను పాడొద్దనమాట. అట్లనే వేరే వాళ్ళ ఆర్టికల్స్ చదివేటప్పుడు మనముగా చదవద్దు. మనముగా చదవద్దు. అతను మనకు చెప్పినట్టు వినొద్దు. మనముగా చదవద్దు. అతను ఎలా రాశాడో అది మనకు తెలవదు. కదా! అతను రాసినట్టు, అతను చెప్పినట్టు అతను ఎలా క్రియేట్ చేశాడో ఆ విధంగా క్రియేటర్‌గా అతనిగానే నేర్చుకోండి. అతను చెప్పినట్టుగా నేర్చుకోండి. అతను చెప్పినట్టే మాట్లాడండి. మీరుగా అతని విషయాన్ని మాట్లాడకండి. మీరుగా మాట్లాడకండి. అతనిగానే మాట్లాడండి. అప్పుడు చక్కగా మాట్లాడగలుగుతారు. వివరించగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక సినిమాను ఎలా క్రియేట్ చేస్తారు అంటే బయట కొట్లాటలు, రౌడీలు, మర్డర్సు, రేప్సు, గొడవలు, మంచోడు, చెడ్డోడు, భక్తి, పూజ ఎన్నో ఉంటాయి కదా! సో, ఇవన్నిటిని ఎలా చేస్తారు సినిమాలో అంటే సినిమాటిక్ స్టైల్‌లో చూపెడతారు వాటిని. బయట రౌడీ కూడా సినిమాలో హీరో అనమాట. మంచివాడిగా చూపెడతారు. చూసారా? అట్లా. బయట వేశ్యను కూడా సినిమాలో కాలుగర్ర అంటూ ఫ్యాషన్‌గా హీరోయిన్ చూపెడతారు. బయట తిరుగుబోతు ఆడది చెడిపోయిన ఆడవాళ్ళు కూడా ఒళ్ళు కనిపించే డ్రెస్సులు వేసుకుంటే కూడా ఈడ ఫ్యాషన్ అయింది. హీరోయిన్ ఫ్యాషన్‌గా చూపెడతారు కదా! వ్యభిచారం చేయడం కూడా ఫ్యాషన్ అయిపోయింది. అమ్మాయిలకు లైన్లు వేయడం, అమ్మాయిలను టీజింగ్ చేయడం, హీరో టీజింగ్ చేస్తాడు. అది ఫ్యాషన్ అయిపోయింది. బయట అవరగాళ్ళు టీజింగ్ చేస్తారంటారు కానీ సినిమాలో హీరో టీజింగ్ చేస్తాడు. అట్లా ఫ్యాషన్‌గా చూపెడతారంట. అంటే ఇప్పుడు యాడ్స్ ఉన్నాయి, అడ్వర్టైజ్మెంట్ అని మనకి ఎట్లా చూపెడతారో ఆ విధంగా నిజ జీవితంలో జరిగేదాన్ని ఈ విధంగా ట్రాన్స్లేషన్ చేస్తారనమాట. ఓకే. ఇప్పుడు హిందీని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసినట్టు, ఇంగ్లీష్‌ని తెలుగులోనికి ట్రాన్స్లేషన్ చేసినట్టు బయట జరిగే విషయాలను ఈ విధంగా ట్రాన్స్లేషన్ చేస్తారు. ఇప్పుడు అడ్వర్టైజ్ కూడా రిన్ సబ్బు, ఆ సబ్బు, ఈ సబ్బు లేకుంటే ఇవి హాలిడేస్‌లో ట్రిప్స్‌కి వెళ్ళే కొన్ని రిహార్ట్స్ చూపెడతారు కదా! పిల్లలు ఆడుకోవడానికి ఉంటాయి కదా! అక్కడికి వెళ్ళండి అన్నప్పుడు మనకు ఎంతో వినోదంగా చూపెడతారు కదా! ఆ! అవన్నీ వినోదాత్మకంగా చూపెడతారు మనకి ఇంట్రెస్ట్ కలిగేలాగా. అట్లయితేనే చూస్తాము. అలాగే అట్లుంటేనే మనం వెళ్తాం ఆడికి. చూసినావా? ఆ! సందర్శించండి, ఈ గార్డెన్ సందర్శించండి అని పెడతారు కదా! ఆ యాడ్స్ అడ్వర్టైజ్ ఎంత అందంగా ఉంటాయి. అది చూడడానికి బాగుంటాయి. నిజంగానే ఆడ అంత అందంగా ఉండదనుకోని వెళ్తాం కదా! అట్లనే నిజ జీవితాన్ని సినిమాగా అట్లా మారుస్తారనమాట. మీరు సినిమాని చూస్తే. కాబట్టి ఒక కంటెంట్‌ని గాని, ఒక విషయాన్ని గాని, ఒక ఆర్టికల్‌ని గాని మీరు ఇలా మార్ఫింగ్ చేసి చెప్పండి. ఇలా మాట్లాడండి దాన్ని. ఉన్నదున్నట్టు మాట్లాడితే ఎవడు చూడడు. బయట జరిగింది జరిగినట్టు చూపెడితే సినిమా చూస్తారా? దాన్ని సినిమాగా మార్ఫింగ్ చేస్తారు. బయట కొట్లాడుకున్నది రౌడీలాగా, హీరోలాగా ఫైట్ చేయడము. బయట చెడిపోయింది ఇదంటారు. కానీ హీరో చెడిపోయిన దాన్ని హీరోయిన్ చెడిపోతేనే కదా సినిమాల్లో దాన్ని హీరోయిన్ అంటారు. అందమైన హీరోగా గ్లామర్ హీరోయిన్ అయింది. చూసినారా? అట్లా అనమాట. బయట స్విమ్ సెట్‌లో ఎవరైనా కనిపిస్తారా? కానీ సినిమాలో స్విమ్ సెట్‌ని చూపెడతారు కదా హీరోయిన్. అలా అయితేనే చూస్తాం కదా! బెడ్‌రూమ్ సన్నివేశాలు బయట చూపెడతారా? మన సినిమాలో చూపెడతారు కదా! అట్లా మార్ఫింగ్ చేస్తారన్నట్టు. అంటే నిజ జీవితాన్ని ఈ విధంగా ట్రాన్స్లేషన్ చేస్తారు. ఇలా మీరు ఒక విషయాన్ని ట్రాన్స్లేషన్ చేసి ఇంట్రెస్ట్ కలిగేలాగా చెప్పండి మార్ఫింగ్ చేసి. అప్పుడు వింటారనమాట జనం. ఇప్పుడు సినిమాలో ఎలా ఉంటుంది? ఒక పెద్ద అమ్మాయిని, పెద్ద ఆంటీని ప్రేమించినట్టు, టీచర్ ప్రేమించుకున్నట్టు. చిన్న పోరోడు వాడు. 13 ఏళ్ళు ఉంటే ఆ టీచర్ ప్రేమించుకున్నట్టు, ప్రేమలో పడ్డట్టు మన కథలుంటాయి కదా! 'ఐ లవ్ యూ టీచర్' అని ఉంటది. 'ఆంటీ లవ్ యూ' అని సినిమాలొస్తాయి. అలాగే సినిమాలో ఎట్లుంటది? పెళ్ళాన్నే మొగుడంటాడు. ఒక చిన్న పిల్లోడు ఇంటికొస్తే "ఏందిరా ఆంటీ నచ్చిందా? ఏ ఆంటీని ప్రేమిస్తున్నావా? లవ్‌లో పడ్డావారా? వీడు ప్రేమిస్తున్నాడట. ఏందిరా ఆంటీ బాగుందా? ఏం చూసినావురా ఆంటీలా?" ఇవన్నీ అంటారు. ఎవడన్నా పెళ్ళాన్ని అంటాడా బయట? సినిమాల్లో అలా పెడతారనమాట. అట్లా అనరు ఎవరు. ఎందుకంటే పెళ్ళాన్ని అంటారా? ఇప్పుడు మనం ఒక వస్తువు కొనుక్కున్నాం. పక్కోనికి తినమని ఇస్తామా? ఎదుటోనికి మనం కొనుక్కునేది తినడానికి లేక. పక్కోనికి ఇస్తామా? ఇయ్యం కదా! కానీ పెళ్ళాన్ని కూడా అందుకే చేసుకుంటారు బయట. కానీ సినిమాల్లో ఏం చేస్తారు? మన పెళ్ళాన్ని ఒక పోరడొస్తే, చిన్న పోరడొస్తే "ఏంరా ఆంటీ నచ్చిందా? ఆంటీకి లైన్ ఇస్తున్నావా? ఆంటీ ఏం చూసినావురా ఆంటీలా? మంచిగున్నాయా ఆంటీ?" అని అడుగుతారంట. సినిమాలో అట్లా పెడతారన్నట్టు. హీరోయిన్ నవ్వుతా ఉంటది. ఆ సినిమాలలో పెడతారన్నట్టు. అట్లుంటదన్నట్టు కంటెంట్ అనేది.
అంటే ఒక వాస్తవాన్ని ఇట్లా చూపెడతారంట సినిమా టెక్స్టైల్‌లో. ఇట్లా మీరు మార్ఫింగ్ చేసి ఒక ఆర్టికల్‌ని ఇలా వినోదాత్మకంగా చెప్పాలి జనాలకు. ఎందుకంటే చూసారు కదా! ఇప్పుడు సమాజంలో వేశ్య అది చెడిపోయింది అంటారు. అది లంజ అంటారు. కానీ దాన్నే సినిమాలో గ్లామర్‌గా చూపెడతారు కదా! అలా ఉంటేనే సినిమా చూస్తారు కాబట్టి అలా చూపెడతారు. బయట రౌడీలు, దుర్మార్గులు, మర్డర్స్, రేపులు కానీ అవి కదా! రేపునే చూస్తారు. మర్డర్ చేస్తేనే సినిమా చూస్తారు. రౌడీ ఫైటింగ్ ఉంటేనే చూస్తాను. అంతేగాని బుద్ధిమంతులాగా, భక్తుడిలాగా భక్తి సినిమా చూస్తారు. ఎవరైనా చూస్తారా? రౌడీయిజం, గీడీయిజం అవే కదా! వినోదాత్మకంగా చూపెడుతున్నారు. హీరోయిన్ డ్రెస్ మార్చుకునేది, హీరోయిన్ ఒళ్ళు కనిపించేది, రేపులు, బెడ్‌రూమ్ సీన్‌లు, స్విమ్ సూట్ అవన్నీ బయట ఉంటాయా? ఉండవు. ఇలా బయటున్నా తిడతారు. కానీ సినిమాలో చూపెడతారు కదా! అట్లా అనమాట. సినిమాటిక్‌గా మీరు చెప్పాలి ఒక ఆర్టికల్‌ని చదివి మార్ఫింగ్ చేసి. ఇప్పుడు ఒక కంటెంట్‌ను మళ్ళీ మార్ఫింగ్ కూడా చేసి చెప్పాలి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పొద్దు. మరోలా చెప్పాలి. అంటే బయట ఉన్నది ఒక యువతిని నలుగురు యువకులు రేప్ చేశారు అనే దాన్ని ఎట్లా చేయాలి? పలానా షాద్ నగర్‌లో ఒక యువతి నలుగురు యువకులను డబ్బులు తీసుకొని వాళ్ళను పొదలోకి రమ్మంది. దీంతో ఆ యువకులు పారిపోయారు. ఇలా చెప్పాలంట. నిజంగా వాళ్ళే రేప్ చేశారా? నలుగురు యువకులను డబ్బులిచ్చి తనతో శృంగారం చేయమంది. ఆ! ఆడోళ్ళు చెడిపోతున్నారు అని ఇట్లా న్యూస్ చెప్తే ఎట్లుంటది? అట్లా. అలాగే ఫలానా ఊర్లో హైదరాబాద్‌లో ఖమ్మంలో 60 ఏళ్ల మహిళను ముగ్గురు 25 ఇయర్స్ కుర్రాళ్ళను ప్రేమించి వాళ్ళను బుట్టలో వేసుకుందని చెప్తారు. నిజానికి వాళ్ళే రేప్ చేశారు. ఇట్లా పలానా చోట నలుగురిని ఒక మహిళ హత్య చేసింది. హత్య నేరం చేస్తే పారిపోయారు అని చెప్తే ఎట్లుంటది? నలుగురు మగోళ్ళే ఆమెను హత్య చేస్తారు. ఇట్లా అంతా తప్పు తప్పు అన్నట్టు. చెప్తే ఎలా ఉంటది? ఆ! అంటే అక్కడ జరిగింది ఒకటైతే ఇక్కడ చెప్పేది ఒకటి ఇదంటారు కంచె చేను వేసినట్టు. అక్కడ జరిగింది మగోళ్ళు ఆడవాళ్ళని రేప్ చేస్తే ఆడామే వాళ్ళని రమ్మని పొదల్లోకి ఆడోళ్ళు చెడిపోతున్నారని న్యూస్ చెప్తారన్నట్టు. తల్లంటే ఆమె కొడుకులాంటి వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని చెప్తారు. నిజానికి కాదు. కొడుకులాంటి వయసోళ్ళే తల్లి వయసు ఆమెను రేప్ చేసిందనమాట. కానీ దాన్ని పేపర్‌లో ఇలా చెప్తారు. ఎందుకంటే ఆ రికమెండేషన్ చేసి కేసు మరోలాగా రాయించుకుంటారు. ఇప్పుడు 'సల్మాన్ ఖాన్' జింకలను చంపిండు. కానీ ఆడ మన కేసయిందా? బియర్ అయితే బీర్ అని రాయించిండు. ఖతం మన కేసు పోయింది. చూసినావా ఎట్లా డబ్బున్నోళ్ళు మార్ఫింగ్ చేస్తే పేపర్‌లో న్యూస్ ఇంకోలాగొస్తది. ఆ! అట్లనే మీరు కంటెంట్‌ను మరోలాగా మార్ఫింగ్ చేసి చెప్పండి. అంటే జనాలను మోసం చేయాలని చెప్పటం లేదు. కానీ మరోలాగా మార్ఫింగ్ చేసి చెప్పండి. అంటే ఎక్సైటింగ్ కోసం, ఇంట్రెస్టింగ్ కోసం. ఇప్పుడు ఎట్లంటది 14 ఏళ్ల మహిళను 37 ఏళ్ల మహిళ రేప్ చేసింది అంటారు. నిజానికి కాదు వాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అట్లా అనమాట. మీరు ఎక్సైటింగ్ కోసం అలా చెప్పాలంట. మార్ఫింగ్ చేసి చెప్పాలి. అత్త అల్లునితో అత్త అక్రమ సంబంధం పెట్టుకుందంటారు. కానీ అల్లుడు అత్తతో పెట్టుకోవచ్చు అక్రమ సంబంధం. కానీ ఇట్లా చెప్తారన్నట్టు. కొడుకు లాంటి వాడితో అత్త బరితెగించి అక్రమ సంబంధం పెట్టుకుందంటే ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అల్లుడే అత్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటే తప్పుగా ఇంట్రెస్ట్‌గా ఉండదు కదా! ఇట్లా మరోలాగా చెప్పాలంట ఇంట్రెస్ట్‌గా ఉండదానికి. ఓకే. కంచె చేను వేసినట్టు ఇట్లా చెప్పాలంట. అంటే అప్పుడు మీరు ఇలా మార్చి చెప్పండి. ఇట్లా కూడా ఇంట్రెస్ట్‌గా ఉంటది. అంటే ఒక విషయాన్ని పాజిటివ్ విషయాన్ని నెగెటివ్‌గా చేసి చెప్పండి. నెగెటివ్‌గా చూడండి. చూసి ఆ నెగెటివ్‌ని పాజిటివ్‌గా చెప్పాలి. అంటే నందిని చూసి ఏం చేస్తాం? ఒక నంది శిల్పాన్ని చూసి అందంగా ఉంది. నందిని మొక్కాలి. దేవుడు దాన్ని గౌరవించాలి. ఆహ్, అద్భుత కళాశిల్పం అని పొగుడుతారు. కానీ దాన్ని పందిగా ఊహించుకోండి ఒకసారి. పంది దుర్గంధం వ్యాపిస్తుంది. ఇది జనంలో ఉంటే ఇబ్బందిగా ఉంది. దీనివల్ల అంటురోగాలొస్తాయి. మున్సిపాలిటీ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ పందులు దేవాలయాల్లో తిరుగుతున్నాయి అని ఇలా రాస్తారు కదా! అట్లనట్టు. ఒక హీరో ఉన్నాడు. ఒక దాన ధర్మం చేసే మంచివాడున్నాడు. అని అందరూ పొగుడుతా ఉంటారు, గౌరవించుతా ఉంటారు, మంచోడంటారు. కానీ వాడు రౌడీ మర్డర్ చేసిండని ఊహించుకోండి. అతను మర్డర్ చేశాడు. పబ్లిక్‌లో జనంలో ఒక హంతకుడిగా తిరుగుతున్నాడు. వాడిని పట్టించుకునే నాథుడు లేడు. ప్రజలు విలవిలాడుతూ భయపడుతూ ఉన్నారు. ఈ దుర్మార్గుడిని ఆట కట్టించాలని వీడిని ఒక నరకాసురుడినిగా భావిస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇలా రాస్తాం కదా! ఇలా మరో దృష్టితో చూడండి ఒక విషయాన్ని మీరు చదివి. అందులో లీనమై దాన్ని మరో దృష్టితో చూసి అదే పాజిటివ్ అయినట్టుగా చూడండి. నెగెటివ్‌గా ఇట్లా మరో దృష్టితో నెగెటివ్‌గా చూసి అదే పాజిటివ్ అయితే ఎలా ఉంటుంది? అలా చెప్పండి. అప్పుడు ఒక డిఫరెంట్ కంటెంటే ఇంట్రెస్ట్‌గా చూస్తారు. టైటిల్ కూడా అలాగే పెట్టాలి. మీరు చదివిన ఆర్టికల్‌ని కెమెరా ముందు ఎలా చెప్పాలి? ఎలా చదవాలి? అంటే ఇప్పుడు మనకు హిందీ రాని వాళ్ళు ఏం చేస్తారు? తెలుగు రాని వాళ్ళు ఏం చేస్తారు? తెలుగును హిందీలో రాసుకుంటారు. రాసుకొని చదువుతా ఉంటారు. వాళ్ళ హిందీ భాషలో రాసుకుంటారు. వాళ్ళకు తెలుగు అక్షరాలు తెలవవు, తెలుగు భాష తెలవదు, తెలుగు భావం తెలియదు, తెలుగు రాదు. కానీ హిందీలో తెలుగును రాసుకుంటారు. ఆ! హిందీలో రాసి చదువుతా ఉంటే హిందీలో చదువుతూ ఉంటారు. తెలుగును రాసుకొని. అప్పుడు తెలుగు చదివినట్టు మనకు అనిపిస్తది కొంచెం. చూసినావా? అట్లనే మనం ఒక హిందీని తెలుగులో రాసుకున్నాం. మనకి హిందీ రాదు, భావం రాదు, అర్థాలు తెలవవు, ఏం రాదు, ఆ భాష రాదు. కానీ తెలుగులో ఆ హిందీ వచ్చినోడు చెప్తే మన తెలుగులో రాసుకున్నాం హిందీలో క్యా, నహీ అని ఇట్లా తెలుగు భాషలో రాసుకొని దాని అంతా మ్యాటర్ చదివితే ఎట్లుంటది? వినే వాళ్ళకి హిందీలో చదివినట్టు అనుకుంటాడు. కానీ మనకి హిందీ అక్షరాలు కూడా రావు. తెలుగులో రాసుకున్నాం. ఆ భాష రాదు, అక్షరాలు రావు, భావం తెలీదు. కానీ తెలుగులో హిందీని రాసుకొని చదివితే ఎలా ఉంటుంది? వాళ్ళకి హిందీ వచ్చినట్టు ఉంటది కదా! అట్లా అన్నట్టు మన తెలుగును కూడా మనం మన తెలుగులా కాకుండా మనకు తెలియని భాషను చదివితే, నేర్చుకుంటే ఆ భావం, భాష, అర్థం మనకు తెలియకపోతే దాన్ని ఎలా చెప్తాము?
అలా చెప్పాలనమాట. తెలియని భాషను చెప్పినట్టు తెలుగు చెప్పాలి. అలాగే చదవాలి, అలాగే చెప్పాలి, అలాగే నేర్చుకోవాలి, అలాగే అర్థం చేసుకోవాలి, అలాగే చదవాలి, అలాగే చెప్పాలి కెమెరా ముందు. అప్పుడు మంచిగుంటది. చెప్పడం ఈజీగుంటది. వినేవాళ్ళకి కూడా బావుంటది. తెలుగు రాని వాళ్ళు తెలుగు అక్షరాలను పెయింట్ చేస్తారు. గోడల మీద ఆర్టేస్తారు. ఆ! అలాగే పరభాష వాళ్ళేం చేస్తారు, తెలుగు పాటలు పాడతారు. ఎలా పాడతారు? వాళ్ళ భాషలో రాసుకొని పాడతారు. అగో అలా మన తెలుగును కూడా అలాగే చెప్పాలి. మనం తెలుగు వాడిగా కాకుండా తెలుగు రాని వాడు ఎట్లా చెప్తాడో వాని భాషలో రాసుకొని అలా చెప్పాలి. భావం, భాష